అంకుల్ అన్న పిలుపు తీయగా వినిపించడంతో స్టవ్లో కిరసనాయలు పోస్తున్న మధు పనాపి ఇటు తిరిగి చూశాడు. చిన్నారి రాధ కొత్త బట్టల్లో ముస్తాబై అపరంజి బొమ్మలా ఉంది. లంగా చాటున దాచిన పళ్ళెం బయట తీసి టేబుల్ మీద పెట్టింది. అంకుల్, ఇవాళ నా పుట్టినరోజు. మల్లెపువ్వు విరిసినట్లు నవ్వింది. అరెరే, మర్చిపోయినమ్మా, బంగారు తల్లికి ప్రజెంటేషన్ తేలేదు. చేతులు కడుకునొచ్చి రాధని దగ్గరకు తీసుకోవాలని చేతులు చాచి అలాగే నిలబడిపోయాడు. రాధ అప్పుడే పెద్దదైపోయినట్లు అనిపించిందా క్షణంలో. నేను వెళతా అంకుల్, చిన్ననే చూస్తే తిడతాడు. మధు సమాధానం కోసం ఆశించకుండా రివ్వున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. రాధ వెళ్లిన వంకే చూస్తూ ఆలోచనల్లో పడిపోయాడు. గేటు తీసుకుని లోనికొస్తోన్న స్త్రీమూర్తిని చూడగానే అతని ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. ఆమె మెల్లగా నడుచుకుంటూ వచ్చి మధు ఎదురుగా నిలబడింది. ఎవరు ఎవరు ఎక్కడో చూశాను. అతని మనసులో అస్పష్టంగా కదులుతోన్న రూపం ఒక స్థిర రూపం దాల్చడానికి గిజగిజలాడుతోంది. స్మృతుల పొరలను చీల్చుకుని వచ్చి ఒక స్త్రీమూర్తి ఆప్యాయంగా నవ్వుతోంది. అత్తయ్యా అన్నాడు ఆర్తిగా. ఆ పిలుపు ఆమె గుండె లోపలి పొరల్ని అపురూపంగా ఆర్తిగా స్పృశించింది. పెదవులు కంపిస్తుంటే, కన్నులు విపరీతంగా చలిస్తుంటే మనసు నిగ్రహించుకుంటూ గోడ కానుకుని అక్కడే కూలబడిందామె. పైట కొంగు తీసుకుని మొహాన కప్పుకుని సన్నగా రోదించసాగింది. ఇన్నేళ్ల తర్వాత అమంగళాకారంలో సాక్షాత్కరించిన ఆ ప్రేమమూర్తిని ఎలా ఊరడించడం? గుండెల్లో పొంగి పొరలే వాత్సల్యాన్ని అణుచుకోలేక, అది తీర్చుకునే మార్గము కనిపించక ఆ తల్లి ఎంతగా విలవల్లాడిపోయిందో. అన్ని దారులు మూసుకుపోగా ఆ గుండె ఎంత కుతకుతలాడిపోయిందో. కట్టుకున్నవాడు మనసును అర్థం చేసుకోకపోతే అంతకన్నా నరకం ఇంకేముంటుంది? తన ఆశ్రయంలోకొచ్చిన లేత మొలకని తానేమీ చేయలేకపోగా ఆ మొలక పెద్దదే శాఖోపశాఖలుగా విస్తరించున్నప్పుడు ఆ నీడకు తానే చేరుకోవాల్సొస్తే ఆమె మనసు విరుద్ధ భావాల సంఘర్షణతో నలిగిపోతోంది. తన ప్రియమైన మేనత్తని కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్నాడు మధు. వ్యార్ధక్యం కన్నా భర్త మరణం తీవ్రంగా కృంగదీసినట్లుంది. సవ్యంగా నడవని కుటుంబ పరిస్థితులు, ఆమె కళ్లల్లో గూడు కట్టుకున్న వేదనలు అతని హృదయాన్ని పిండి చేశాయి. నాయనా మధు, ఈ పాపిష్టిదాన్ని ఇంకా గుర్తించుకున్నావా అంది దుఃఖ తీవ్రత తగ్గాక. అవేం మాట్లాడతయ్యా, నువ్వేం చేశావని? మరి ఇన్నాళ్లుగా నన్ను చూడ్డానికి రాలేదేరా? సూటిగా అడిగింది. వద్దామని అనుకున్నాను గాని చివరిసారిగా మామయ్య అన్న మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుని బాధిస్తుంటే, నా మూలాన నిన్ను అనరాని మాటలని హింసిస్తుంటే భరించలేక ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నాను. అతని కళ్ళు గత జీవితం తాలూకా భయంకర చిత్రాన్ని విభ్రాంతిగా చూస్తున్నాయి. గతమంతా గుర్తుకొచ్చి మధు బాధతో కళ్ళు మూసుకున్నాడు. తను అనాథననే నగ్న సత్యం కళ్ళెదుట నిలిచి గుండెని వేయి వక్కలు చేస్తోంది. మనసు చిత్రహింస అనుభవిస్తోంది. ఇప్పటి మేనత్త దయనీయ స్థితి తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. అతనేదో స్థిరనిత్యానికొచ్చినట్లు కళ్ళు చురుగ్గా అయ్యాయి. అత్తయ్య మృదువుగా పిలిచాడు. కళ్ళెత్తి బేలగా అతని వైపు చూసింది రాఘవమ్మ. ఆ పిలుపు ఆమె గుండె లోపలి పొరలను చీల్చుకు వెళ్ళింది. నేను బ్రతుకున్నంత వరకు నువ్వు కంటతడి పెట్టకూడదు. నీ బాధ్యతలన్నీ నావి, సరేనా? ఆమె మొహంలోకి స్థిరంగా చూశాడు. అతన్ని అలా చూస్తున్న కొద్దీ ఆమె గుండె చిత్రంగా హింస అనుభవిస్తోంది. నువ్విచ్చిన భరోసా, చూపుతున్న ఆదరణ నేను నీకు ఇవ్వలేకపోయాను. నన్ను నేను క్షమించుకోలేను మధు, క్షమించుకోలేను. ఆమె గొంతు వేదనతో కంపిస్తోంది. జరిగిపోయిన దాని గురించి నువ్వు పదే పదే ఆలోచించుకో. నీ చల్లటి ఆశీర్వాదాలే లేకపోతే నేను ఇంతటి వాడిని అయ్యేవాణ్ణా? ఆ దిగులు మాటలు మరిచిపోయి హాయిగా ఉండు. నిండుగా మనస్ఫూర్తిగా అంటున్న ఆ మాటలు ఆమె హృదయం మీద పన్నీటి జల్లులు కురిపించాయి. స్నేహం తీసుకుని ఇక్కడికొచ్చాయి. వద్దు మధు, దానికి చాలా అభిమానం. అక్కడే ఉంటాం. చెట్టంతా కొడుకుండగా నేనొచ్చి నీ దగ్గరుండిపోతే సిగ్గుతో వాడు చిరిగిపోవాలి. బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నందుకు వాడికి శాస్తి జరగాల్సిందే. అతని కళ్ళు బాధతో నిప్పు కణాల్లా మండిపోయాయి. అంతా నా కర్మ. కొడుకు సంపాదించి సుఖపడతాడనుకున్నాను. అది అడియాసే అయింది. స్నేహని నీ చేతుల్లో పెట్టి తృప్తిగా కళ్ళు మూసుకుందామనుకున్నాను. అది గగన కుసుమే అయి నన్ను వెకిలిస్తుందేమో. నిరాశగా నిట్టూర్చింది. ఆ మాటలకేమీ సమాధానం చెప్పలేని వాళ్ళ తల వంచేసుకున్నాడు. దగదగా మెరిసిపోయే విద్యుత్ దీపాల కాంతిలో సర్వాలంకార శోభితమై నవవధువులా మెరిసిపోతోంది విజయవాడ. దేవి దర్శనం చేసుకున్నాక మెల్లగా యువతలకొచ్చి ఆ పరిసరాల్ని ముద్రాలే చూస్తోంది స్వప్న. కృష్ణానది అలల మీద నుంచి తేలివచ్చే గాలి హాయిగా చల్లగా శరీరాన్ని తాకుతూ గిలిగింతలు పెడుతోంది.
దూరంగా కనిపిస్తోన్న కొండలు, ఇంకో పక్క బ్యారేజీ. ఎంత సుందర దృశ్యం! హలో స్వప్న, నువ్వేనా? వెనక నుంచి వినవచ్చిన పిలుపుకి ఆశ్చర్యపోయి చూసింది. మధు నడిచొస్తున్నాడు తన వైపుకే. ఆమె కళ్ళు వింతకాంతితో తళుక్కుమన్నాయి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరా కాదా అని. పరీక్షించి చూశాక అనుమానం తీరింది, మీరేం తేలిపోయింది. ఆ సన్నని నడుము, విశాలంగా ఉన్న నితాంబసీమ అతను దగ్గరగా వచ్చి పరవశంగా అంటున్న వాడల్లా ఆమె చురుక్కుమనే చూపులు తగిలి చటుక్కున ఆగిపోయాడు. తప్పు చేసిన వాడిలా చూపులు మరల్చుకున్నాడు. ఆమెను చూడగానే తన మనసు ఎందుకిలా వశం తప్పుతోంది? అతని మనసులో ఆరాటం, హఠాత్తుగా ఆమెను చూడగలిగానన్న ఆనందం ఆ చూపుల వేడి సోకి ఆవిరైపోయేట్లుంది. మీరెప్పుడొచ్చారిక్కడికి? మృదువుగా అంది. మా ఇంగ్లీషు లెక్చరర్ రంగనాథం గారి చెల్లెలు పెళ్లి, అందుకే వచ్చాను. మీరు? మైథిలిది ఈ ఊరే, వాళ్ళక్క పెళ్లి. అది సరే, నన్నెక్కడ చూసినా మీలో కవితా ప్రవాహం అలా వెల్లువలై దూకుతుంటుందా? సున్నితమైన మందగింపు దాగిన మాటలు అతనికి ఎలాగో అనిపించాయి. ఐఆమ్ సో సారీ స్వప్న, నువ్వు ఒంటరిగా కనిపించడంతో నా మనసు వశం తప్పిన మాట నిజమే. అంటే ఒంటరిగా ఏ ఆడపిల్ల కనిపించినా ఇంతేనన్నమాట. పేదాలు బిగించి చిలిపిగా నవ్వుతోంది. హఠాత్తుగా వచ్చిన ఈ అభియోగానికి అతను దిగ్భ్రాంతిగా చూశాడు. స్వప్న, అంత కుసంస్కారిననుకున్నావా? ఒక్క నువ్వు తప్ప ప్రపంచంలోని ఇంకే స్త్రీని చూసినా సోదరీభావం, మాతృభావం తప్ప మరేదీ కలగదు. ఈ జన్మకింతే. అనవసరంగా అపోహపడకు. మధు, ఎందుకంత త్వరగా నిర్ణయాలు చేసుకుంటావు? ఈనాడు ఆవేశంలో చేసుకున్న నిర్ణయాలు కలకాలం కాలగతిలో దృఢంగా నిలబడలేవు. నువ్వు ఎన్నైనా చెప్పు, నా నిర్ణయం మారదు. ఆ నిశ్చయం ఏ మహత్తర క్షణంలో ఎందుకు కలిగిందో దాని గురించి ఎక్కువగా తెరకించుకో. ఈ వాతావరణం ఎంత ప్రశాంతంగా, అద్భుతంగా, అంతకు మించి అనుకోని మన సమాగమం. అతని కళ్ళు ఆనంద సంభ్రమాలతో తళతళలాడుతున్నాయి. ఆ తళతళల వెనుక సన్నని బాధ మిలమిల్లాడుతూ ఉండడం ఆమె గమనించకపోలేదు. నేను మంచి మనసుతో ఒక సలహా ఇస్తాను, పాటిస్తారా? సిన్సియర్గా అడిగింది. చిత్తం, ఆజ్ఞాపించండి. వినయంగా చేతులు కట్టుకుని తల కొంచెం ముందు కొంచాడు చిరునవ్వు నవ్వుతూ. ఆజ్ఞాపన కాదు, అభ్యర్థన. ఆమె కంఠం స్థిరంగా, దృఢంగా ఉంది. ఈ ఊహా విహారాలు, కవిత వల్లోకనాలు మానేసి జీవితాన్ని వాస్తవ దృక్పథంతో చూడడం నేర్చుకోండి. తొణక్కుండా గంభీరంగా అంది. అతని మనసు రెక్కలు తెగిన పక్షిలా గిలగిల్లాడింది. ఇదేనా మీరిచ్చే సలహా? సూటిగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఆ చూపు హృదయపు లోతులు కొలిచేంత తీక్షణంగా ఉంది. ఒక అరగంట వరకు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. తర్వాత అతనే పిలిచాడు, స్వప్న అని. ఆ పిలుపులో కోటి అనురాగ వీణలు మోహన్ రాగం ఆలపించాయి. ఏంటన్నట్లు చూసింది. ఈ క్షణంలో నా సమక్షంలో నీకేమనిపిస్తోంది? రహస్యంగా అడుగుతూ దగ్గరగా జరిగాడు. అతని ఒంటి మీద నుంచొచ్చే పరిమళాలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్షణంలో మీకన్నా ఆప్తులు నాకెవరూ లేరనిపిస్తోంది. స్నేహపిచ్చలంగా ఉన్న ఆ మాటలు అతని హృదయాన్ని ఆనందామృతపు డోలల్లో ఊయలుగించాయి. సుహాసిని, సుహాసిని ఆనందంగా పిలుస్తూ దగ్గరకొచ్చిందో యువతి. ఆ పిలుపు వినగానే ఆమె శరీరంలోని పంచప్రాణాలు ఎగిరిపోతున్నట్లు అనిపించింది. ఆ యువతి దగ్గరగా వచ్చి స్వప్న చేతులు సంతోషంగా పట్టుకుని ఊపుతూ, నాన్నగారు రండి, మన సుహాసినే. దూరంగా ఉన్న వ్యక్తిని అరుస్తూ పిలిచింది. ఏం సుహాసిని, గుర్తుపట్టలేదా? వేణుగోపాలరావు గారి అమ్మాయిని. ఉలిక్కిపడి చూసిందామె. నువ్వా వసంత? ఎవరు అనుకున్నాను. బావున్నావా? చాలా మారిపోయావు, అందుకే గుర్తుపట్టలేకపోయాను. మాస్టారు బావున్నారా? సంతోషంలో త్వరగా అడిగేసింది. ఆ యువతి మొహం సంతోషంతో విప్పారింది. అదిగో నాన్నగారు వచ్చేశారు. 45 ఏళ్ల వ్యక్తి వాళ్ళున్న దగ్గరికి నడిచొచ్చాడు. ఏమ్మా సుహాసిని, బావున్నావా? నాట్యంలో నీకున్న అభిరుచి చూసి గొప్ప నర్తకివైపోతావని ఆనాడే అనుకున్నా. పేరు మార్చుకున్నావు కదూ, బావుంది. ఎంత అభివృద్ధిలోకి వచ్చావు? హఠాత్తుగా పక్కనున్న మధుని చూసి, పెళ్ళెప్పుడు చేసుకున్నావు? ఓహ్, గుడ్ సెలక్షన్. ఏం చేస్తుంటావే నువ్వు? ఆనందంగా మధు భుజం మీద చేతులు వేశాడాయన. మధు ఏం చెప్పాడో ఆయన గట్టిగా నవ్వేశాడు. ఆ యువతి స్వప్నని ప్రశ్నలతో వేధించేసింది. మధుని, స్వప్నని మార్చి మార్చి చూస్తూ ముసిముసిగా నవ్వుతోంది. మధు ఏదో చెప్పాలని నోరు తెరిచాడు గాని ఆయన మాట్లాడనివ్వలేదు. సుహాసిని ఎంత బాగా చదివేదో, ఎంత క్రమశిక్షణతో మెలిగేదో, స్కూల్కి ఎంత పేరు తెచ్చిందో ఫుల్ స్టాప్లు, కామాలు లేకుండా చెప్పుకుపోతున్నాడు. మధుకి పరిస్థితి అయోమయంగా ఉంది.
ఇంచుమించు స్వప్న పరిస్థితి అలాగే ఉంది. వసంత వసపెట్టలా వాగేస్తోంది. స్వప్నని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. సెలవు తీసుకోబోయే ముందు మీరిద్దరూ మా ఇంటికి తప్పక రావాలి అన్నాడాయన అడ్రస్ ఇస్తూ. అలాగే, ఈసారి వీలు కాదు, మరొకసారి వస్తాం అన్నారు ఇద్దరు తెల్ల మొహాలేసుకుని చూస్తూ. ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ కనుమరుగైపోయే వరకు వీళ్ళిద్దరూ ఈ లోకంలోకి రాలేకపోయారు. ఆకాశంలో హాయిగా రెక్కలు చాచుకుని ఎగిరే పక్షిలాంటి మనసు దెబ్బ తగిలి విలవిల్లాడుతున్నట్లుంది. స్వప్న మనసంతా చేరుతున్నట్లయిపోయింది. పక్కనే ఉన్న అతని మొహం చూడాలంటే ప్రాణం సిగ్గుతో చచ్చిపోతోంది. పెద్ద గాలివాన వచ్చి వెలిసినట్లయింది. చిన్నప్పుడు నిన్ను సుహాసిని అని పిలిచేవాళ్ళ? మృదువుగా అడిగాడు. అవునన్నట్లు తలూపి తేలిగ్గా శ్వాస పీల్చుకుంది. ఆమె తన మనసుకి అతి సన్నిహితంగా వచ్చింది అనిపించినప్పుడు నువ్వు అని ఏకవచన సంబోధన చేస్తాడు. అందని సుదూర తీరాల్లో అపరిచిత ముగ్ధగా ఉన్నప్పుడు మాత్రం మీరు అని సంబోధిస్తుంటాడు. అతనిలోని ఈ మార్పు ఆమె పసిగట్టినా అంతగా పట్టించుకోలేదు. స్వప్న, నే వెళ్ళిరానా? అనునయంగా చూశాడు. ఆమె కనురెప్పలెత్తి బాధగా చూసింది. స్వప్న, నేను కనిపించిన ప్రతిసారి నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను. నీలో ఏదో మాసిపోతున్న గాయాన్ని కెలుగుతున్నానేమో అనిపిస్తోంది ఒక్కోసారి. కాని నిన్ను చూడందే నిలవనంటోంది నా మనసు. పోనీ నీకు కనిపించకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోనా? అతని కళ్లల్లో సున్నితమైన బాధ మిలమిల్లాడుతూ కనిపించింది. ఆమె మనసుని ఎవరో పిండి వేస్తున్నట్లు అనిపించింది. ఎందుకలనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నా మనసుకేదో స్వాంతన లభించినట్లవుతోంది. స్పష్టాస్పష్టంగా ఉన్న కలలకి ఒక స్థిర రూపం కలగబోతున్నట్లుగా ఉంది. దాగిన కోర్కెలు, కలలు ఓ కుమ్మడిగా చెలరేగి నన్ను కలవరపెట్టేస్తున్నాయి. ఆమె స్వప్నావిష్టురాల్లా మాట్లాడసాగింది. అతడు చకితుడై వింటున్నాడు. ఆమెలోని మరో కోమలమూర్తి అతని ఎదుట నిలిచి లలితంగా, సున్నితంగా, ముగ్ధంగా నవ్వులు చిందిస్తోంది. తనని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిన స్వప్నకి ఈ మధుర మోహనమూర్తికి ఎంతో తేడా ఉంది అనుకోసాగాడు. స్వప్న ఇంకా మాట్లాడుతూనే ఉంది. ప్రశాంతంగా ఉన్న మీ మనసులకు జొరబడి అల్లకల్లోలం రేపుతున్నానేమోనని భయం ఒక పక్క, నా సుందర స్వప్నాన్ని ఫలింపజేసుకోవాలన్న ఆవేదన మరో పక్క. నేను ఏమైపోతున్నానో, ఎలా నలిగిపోతున్నానో. స్వప్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని స్నేహపూర్వకంగా నిమిరాడు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్టు త్రుళ్ళిపడి చూసింది. అతని చేతిలో ఉన్న తన చేతిని చటుకున లాగేసుకుంది. పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాను కదూ, వస్తాను మధు. మైథిలి నా కోసం కంగారు పడుతుంటుంది. హఠాత్తుగా అతని ముందు నడిచి అంతలోనే అదృశ్యమైపోయింది. మధు స్థాణువులా నిల్చుండిపోయాడు. ఏంటి ఈమె ప్రవర్తనకు అర్థం? క్షణానికో రకంగా మారిపోతుంటుంది. ఒక క్షణంలో వలపులో గుమ్మరించే ఆ కనుదోయి మరుక్షణంలో నిర్లిప్తంగా నిరాసక్తంగా ఉంటుందేం? అతనికి ఎంత ఆలోచించి తల బద్దలగొట్టుకున్నా అర్థం కాని చిక్కుముడిలా అనిపిస్తోంది స్వప్న. ఆ రోజు పొద్దుట్నుంచి శరత్ ఒకటే హడావిడిగా తిరుగుతుంటే వింతగా చూసింది స్వప్న. 9 గంటలవుతుండగా శశి కూడా ఊడిపడింది. శశి, మైథిలి కలిసి ఏవేవో తెస్తున్నారు. ఇల్లంతా చక్కగా అలంకరిస్తున్నారు. తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్న ఈ సంఘటనల్ని విస్మయంగా తిలకించడం తప్ప మరేం చేయలేకపోతోంది. మధు కూడా వచ్చి ఈ హడావిడిలో పాలు పంచుకోవడంతో ఆమె ఆశ్చర్యం రెట్టింపైంది. తనని సంప్రదించకుండా, తనతో ఏ సంబంధం లేకుండా జరిగిపోతున్న ఈ హడావిడేంటో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. మధ్యాహ్నం అవుతుండగా చేతిలో ఒక ప్యాకెట్ పట్టుకుని శరత్ స్వప్న గదిలోకి వచ్చాడు. ఆ ప్యాకెట్ విప్పదీస్తూ స్వప్న వంక ఆప్యాయంగా చూశాడు. అమ్మా, ఈ చీర చూడు, బావుందా? ఎర్రని అమెరికన్ జార్జెట్ మీద బంగారు రంగు జరీపూలు దగదగా మెరుస్తున్నాయి. ఎంతో అందమైన డిజైన్. మరీ మరీ చూడాలనిపించేలా ఉంది. ఎవరికిది? అయోమయంగా చూసింది. మా అమ్మకి అన్నాడు మురిపంగా. అతని కళ్లల్లో అంతులేని వాత్సల్యానురాగాలు. శశి కంగారుగా లోపలికొచ్చింది. ఇదిగో శరత్ బాబు, ఒక మాట చెప్పేదా? సాయంత్రం పార్టీకి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు కదా. వాళ్ళందరి ఎదుట అమ్మ అమ్మ అంటూ దాన్ని కొంగు పట్టుకుని తిరుగుతావా? సీరియస్ గా చూసింది. పేదాలు దాటి వెలికి రాబోతున్న నవ్వుని లోపలే బంధించేసింది. మరి ఏమని పిలిచేది? అమాయకంగా చూశాడు. అతని అమాయకత్వం చూస్తే మైథిలికి నవ్వాగడం లేదు. శశి కూడా పొక్కున నవ్వేసింది. వాళ్ళందరూ ఏమైనా అనుకోవచ్చు, అందుకని అక్క అని పిలు, సరేనా? ఆ కాసేపట్లో ఏం కొంప మునిగిపోదులే. కాసేపు ఏదో ఆలోచించి సరే అన్నట్లు తల ఊపాడు. ఇంతకు ఎందుకు పార్టీ? ఏంటి హడావిడి? శశి శరత్ను చూసి చెప్పొద్దన్నట్లు సైగ చేసింది. శరత్ ఏదో అనబోయి అంతలోనే తమాయించుకున్నాడు.
అతను తికమక పడ్డం చూసి మైథిలి అందుకుంది. తను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కదా, అందుకే ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి పార్టీ ఇస్తున్నాడు. స్వప్న ముఖం సంతోషంతో వికసించింది. అవును, నేనే చెప్దామనుకున్నా, మంచి ఐడియా. శరత్ వంక ప్రశంసగా చూసింది. ఇదంతా మధుగారి ఆలోచన. ఆ చీర సెలక్షన్ ఆయిందే. బావుందా స్వప్న? శశి చనువుగా స్నేహితురాలి భుజం మీద చేయి వేసింది. పాస్ అయింది అతనైతే నాకెందుకు చీర? సంకోచంగా చూసింది. అమ్మవు కదా అందుకు. శశి, మైథిలి ఇద్దరూ దీర్ఘాలు తీశారు ఒకేసారి. చీకటి పడే వేళకు స్వప్న సుందర భవనం దేదీప్యమానంగా అలంకరించుకుని శోభాయమానంగా వెలిగిపోతోంది. అతిథులు ఒక్కొక్కరే రాసాగారు. ఎర్రని చీరలో అద్భుతంగా అలంకరించుకున్న స్వప్న ఆకాశ పదాలలో విహరించే దివ్యాంగనలా ఉంది. ఆమెనలా కళ్ళ నిండుగా చూసుకుంటుంటే మధు హృదయం వింతగా స్పందించింది. గదిలో అలంకరణంతా ముగిశాక ఒక్కసారి అద్దంలో చూసుకుంది. తన సౌందర్యం తనకే సమ్మోహనంగా ఉంది. ఆమె పెదవుల మీద కదిలిన దరహాస రేఖ వెనక విషాదం లీలగా లాసిమాడింది. దీపకొచ్చేశాడు. స్వప్న, ఒకసారి బయటకొస్తావా? గది తలుపు దగ్గర నిల్చుని మధు పిలుస్తున్నాడు. ఆ, వచ్చేస్తున్నా అంటూ అతని వైపు తిరిగింది. ఆ విశ్వమోహన సౌందర్యాన్ని చూసి ఒక్క క్షణం దిగ్భ్రాంతుడయ్యాడు. కనుల ముందు కమనీయ దృశ్యాలెన్నో కదిలిపోతున్నాయి. ఒకసారి నీ చేతినిలా ఇవ్వు. మంత్రముగ్ధలా చేయి అతనికి అందించింది. ఆ చేయిని అపురూపంగా సుకుమారంగా అందుకొని జేబులో నుంచి ముత్యం వేసి అందమైన డిజైన్లో ముద్దుగా ఉన్న ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగాడు. ముత్యంతో మెరుస్తోన్న ఆ చేయిని అలాగే మృదువుగా పెదవులు కానించుకుని వదిలేశాడు. ఆ క్షణంలో అతని కనులు గుమ్మరించిన భావాలు ఆమె హృదయంలో అలజడిని రేపాయి. ఏంటిది మధు? అతి ప్రయత్నం మీద పెదవులు విడివడ్డాయి. నా హృదయరానికి చిన్న కానుక, మరేం లేదు. చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని మధురాధర స్పర్శ సోకిన వేళని అదే పనిగా చూసుకుంటూ మెల్లగా హాల్లోకొచ్చింది. దీపక్ ఆమెను చూస్తూనే మధురంగా నవ్వుతూ ఎదురొచ్చాడు. స్వప్న, వాట్ ఏ లవ్లీ బ్యూటీ. కళ్ళు చెదిరిపోతున్నాయనుకో. ఏంటి, ఏనాడు లేంది ఈ సంవత్సరం బర్త్డే జరుపుకుంటున్నావు? వంగి మెల్లగా రహస్యంగా అడిగాడు. బర్త్డేనా? తెల్లబోయి చూసింది. ఏంటిది చిన్నపిల్లల? నీ బర్త్డే అని మధుగారు స్వయంగా వచ్చి ఆహ్వానించారు. నాకు చాలా సంతోషం అనిపించిందనుకో. ఇప్పుడిప్పుడే నీవు ఈ లోకంలో పడుతున్నావు. కళారాధన, తపస్సు మాత్రమే గాక నలుగురితో సరదాగా గడపడం, ఇదంతా మధుసూదన్ ప్రభావం, అవునా? స్వప్నకిదంతా అయోమయంగా అద్భుతంగా ఉంది. ఒక పక్క సంతోషం, మరో పక్క ఏదో విషాదం. అందరూ వెళ్ళిపోయాక భయం భయంగా స్వప్న గదిలోకి తొంగి చూశాడు శరత్. గుట్టలుగా పడున్న ప్రజెంటేషన్స్ మధ్య దిక్కు తెలియని బాటసారిలా నిల్చునుంది స్వప్న. ఏదో అమూల్యమైన దాన్ని పోగొట్టుకున్నట్లున్న ఆమె మొహం అతని హృదయంలో తుఫాను సృష్టించింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరగా వెళ్ళాడు. అమ్మా! ఆత్రంగా పిలిచాడు. రాతి బొమ్మకి చలనం వచ్చినట్లు ఉలిక్కిపడి చూసింది. శరత్ని చూడగానే కోపం బుసబుసమని పొంగింది. శరత్, ఎందుకిలా చేశావు? నేను ప్రశాంతంగా బ్రతకడం నీకిష్టం లేదా? నువ్వు పాస్ అయ్యవని పార్టీస్తున్నావు అనుకున్నాను గాని నా కోసం ఇంత హంగామా చేస్తావనుకోలేదు. తీవ్రంగా చూసింది. ఆ ప్రశ్నకి నేను సమాధానం చెబుతాను. గంభీరంగా వినవచ్చిన స్వరం చటుక్కున తలెత్తి చూసింది. గది కవతల చేతులు కట్టుకుని నిలబడున్నాడు మధు. నీ చుట్టూ ఇంతమందున్నా ఒంటరిగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీ చుట్టూ పరిధులు నిర్మించుకుని వాటిని దాటి రాలేకపోతే ఈ జగతి ఎంత అమూల్యమైందో నీకెలా తెలుస్తుంది? అందుకే ఈ సాహసం నేనే చేశాను. తప్పు చేశాననుకుంటే క్షమించు. దృఢంగా ఉంది అతని స్వరం. క్షణంసేపు చక్తురాలైనట్లు చూసింది అతని వైపు. నా చుట్టూ ఆనందాల సుందరలోకం నిర్మించాలనా మీ తాపత్రయం? నా మీద మీకెందుకింత జాలి? నా బ్రతుకు నన్ను బ్రతకనీరా? స్వప్న, జాలిగా పిలిచాడు. ఎందుకు నీ మాటలతో నన్ను చిత్రహింస చేస్తావు? నీ మనసులో ఏముందో చెప్పరాదు? ఆ బాధ నన్ను పంచుకొనివ్వు. నీలో నువ్వే కుమిలిపోతూ నన్ను మరింత బాధ పెట్టకు. ఆవేదనతో వణుకుతోంది గొంతు. విపరీతమైన వ్యధకి గురైన కన్నులు తీవ్రంగా చలిస్తున్నాయి. మొహం బాధతో వివరణమైపోయింది. మధు, నీకెలా చెప్పేది? నాదో శాపగ్రస్త జీవితమని నీకెలా చెబితే అర్థమవుతుంది? మెల్లగా తనలో తనే గొణుక్కుంది. శరత్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. మైథిలి, శశి వంటింట్లో ఏవేవో సర్దుతూనే ఉన్నారు. ఎంతసేపయింది మీరొచ్చి? స్నిగ్ధంగా అడిగింది. ఏమో, నాకే తెలీదు. అదేంటి? చిత్రంగా చూసింది. ఆమెలో అంతర్యుద్ధం, అతనిలో కవి హృదయం. అదో విచిత్ర సంగమం, అదో వింత సమాగమం. భాషకందని భావాలు, హృదయాల మోగ వేదనలు.
అదే విచిత్రం మరి. మీరంతా కసిరి కొడుతున్నా మీరే కావాలంటోంది నా మనసు. ఇక్కడికి రాగానే మీ గాన మాధుర్యం నన్ను బంధించేసింది. నిన్ను ఆరాధించే ఈ ప్రకృతి, నీ సౌందర్యాన్ని ఆరాధించే నేను. పరవశంగా ఉన్న ఆ పలుకులు ఆమెలో సంతోషాన్ని నింపలేదు. నిర్లిప్తంగా చూస్తూ విరక్తిగా నవ్వింది. నాలో ఈ సౌందర్యం, ఈ కళాతృష్ణ లేకపోతే ఆరాధించేవారా? నేను నల్లగా, అసహ్యంగా ఉంటే ప్రేమిస్తున్నానంటూ వెంటబడేవారా? అంతా ఒట్టి భ్రమ. శారీరక సౌందర్యం మీద వ్యామోహం వదులుకోలేక దానికే ప్రేమ, ఆరాధన అని అందమైన ముసుగులు తొడిగి మిమ్మల్ని మీరు వంచుకుంటున్నారు, అవునా? తీవ్రంగా చూసింది. ఎంతకు ముందున్న లాలిత్యం గాలికి ఎగిరిపోయినట్లుంది. స్వప్న! విస్తుపోయి చూశాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? అర్థం కావడం లేదా? కటిక సత్యాలు కూడా పరమ కఠోరంగా ఉంటాయి ఒక్కోసారి. మీరేమనుకోకపోతే నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. అంతలో విచిత్రంగా మారిపోయి వింతగా మాట్లాడుతున్న స్వప్నని కర్తవ్య విమూఢుల్లా చూశాడు. కళ్ళల్లో కోపం, బాధ, కసి పెనవేసుకున్నాయి. అంతలోనే తనను తాను నిగ్రహించుకున్నాడు. నీకెలా చెప్తే అర్థమవుతుంది? నా ప్రణయ నివేదన అందుకోలేనంత మూర్ఖురాలు అనుకోలేదు. నా మనసు, తనువు ఏకమై స్వప్నాన్ని ఎలా పలవరుస్తున్నాయో చూడు. హఠాత్తుగా ముందుకొంగి ఆమె చేతినందుకుని తన హృదయం మీద ఉంచుకుని ఆవేదనగా కళ్ళు మూసుకున్నాడు. ఆ మూసుకున్న కళ్ళ వెనక సుందరమైన భవిష్యత్తు పురివిప్పిన నెమలిలా మనోహరంగా నాట్యమాడింది. ఆమె అపరాధిలా తల వంచుకుంది. ఏదో చెప్పాలన్న దృఢ నిశ్చయం, చెప్పలేని పిరికితనం పోటీ పడుతున్నాయి ఆమె గుండెల్లో. దీర్ఘంగా నిట్టూర్చి తన చేతిని మెల్లగా వెనక్కి తీసేసుకుంది. 5 నిమిషాల నిశ్శబ్దం అనంతరం మృదువుగా మాట్లాడింది. ఇది జరగదని, ఆశలు పెంచుకోవద్దని మీకు మొదటే చెప్పాను. జరగని వాటి గురించి ఆలోచించి బుర్ర బద్దలు చేసుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. ఆ మాటలు సూటిగా తగిలాయి అతని కుసుమ పేసల హృదయానికి. కనీసం నిన్నిలా ఆరాధించే అదృష్టమన్నా కలగజేయవా? నా గుండెల్లో పొంగి పొరలే రాగవాహినికి నువ్వు ఆనకట్ట వేస్తావా? నా హృదయంలోని వలపు జలపాత హోరుని నువ్వు ఆపగలవా? అతని కళ్ళల్లో తీరని వ్యధ. స్వప్న చటుకున మొహం పక్కకు తిప్పేసుకుంది. ఉబుకొస్తున్న కన్నీటిని బలవంతాన నిగ్రహించుకుంటోంది. ఆవేదనతో ఎద ఎగిసిపడుతోంది. అతని మానసిక క్షోభకు ఆమె హృదయం ఆర్ద్రమైపోతుంది. ప్రతిదానికి కొన్ని హద్దులున్నాయి. ఈ లోకం మనల్ని వేలెత్తి చూపించేలా ప్రవర్తించకూడదు. నా కారణంగా మీరు వివాహం మానేసి పిచ్చివాడైపోయారని ఈ లోకం నన్ను నిందిస్తుంటే మీకు ఆనందమా? కాదు స్వప్న, నా ఆవేదన అర్థం చేసుకోవేం? నీ మనసులో ఏముందో విప్పి చెప్పకూడదు? నీ గత జీవితంలో ఏ నీలి నీడలున్నాయో, ఏ విషాద రాగాలు నిన్ను కదిలించి ఇలా అజ్ఞాతంగా జీవించేలా చేశాయో నాతో చెప్పవు? ఆమె చేతులు పట్టుకుని ఆ కన్నుల్లోకి ప్రాధేయపూర్వకంగా, ఆర్తిగా, స్నేహపూరితంగా చూశాడు. నిలువెల్లా కంపించిపోతున్నాడతను. ఆమె హృదయ జలదిలో బాధా తరంగాలు ఉవ్వెత్తును లేచాయి. మధు, నన్ను క్షమించు. నేను అనాగ్రత పుష్పాన్ని కాదు. అంతకన్నా నీకేం చెప్పలేను. నన్ను విసిగించి బాధించుకు. విని నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. లేచి వెళ్ళిపోవడానికి ఉద్యమించింది ఉద్విగ్న చిత్తంతో. వెళ్ళిపోబోతున్న ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ స్వప్న, నువ్వు వెళ్లకు. అర్థం కాని భయంతో చూసింది అతని వంక. వీధి దీపాల వెలుతురు చెట్ల ఆకుల సందుల్లో నుంచి వచ్చి సన్నగా అతని ముఖం మీద పడి వెలుగు నీడల చిత్రమైన కలయికలా ఏర్పడింది. స్వప్న, ఈ ఒక్క మాట విను. నిన్ను ఎక్కువగా మాట్లాడి విసిగించను. నీ గత చరిత్ర ఎలాంటిదైనా, కులం, సాంప్రదాయం ఇవేవీ నాకు అక్కర్లేదు. కేవలం నువ్వుగా నాకు కావాలి. అతని కంఠంలో ప్రేమావేశం. ఆమె బాధతో విలవిల్లాడిపోయింది. కాని మధు, ఆ ఘోరమైన సత్యాన్ని విని నువ్వు భరించలేవు. నీ సుకుమారమైన హృదయం బాధపడ్డం నేను సహించలేను. నీ ఊహలో వెన్నెల రేఖగా, విద్యుల్లతగా మెరిసిపోయిన నన్ను వికృత రూపంలో, భయంకర జీవితంలో ఊహించలేవు. ప్లీజ్, నన్నేమీ అడకు. నాకన్నా యోగ్యురాలను చూసి పెళ్లాడి జీవితం నందనవనం చేసుకో. దయచేసి నన్ను మరిచిపో మధు, మరిచిపో. చేతులు జోడించి దీనంగా అర్థించింది. ఆ జోడించిన చేతులు ప్రేమగా తన హృదయం మీద చేర్చుకుని ఆర్తిగా చూశాడు ఆమె విశాల నయనాల్లోకి. ఏది ఏమైనా నాకు నువ్వు కావాలి స్వప్న. నువ్వు నాకు లేవు, నాకు కాదు అనే చేదు నిజాన్ని భరించలేను. అంతకన్నా చావు మేలు. ఏంటిది మధు, ఇలా బలవంతంగా నన్ను? స్వప్న! షాక్ తిన్నట్లు చూశాడు. అతనిలో ఆవేశం పెళ్ళుబికింది. మనస్ఫూర్తిగా చెప్పు, నేనంటే ఇష్టం లేదని, నాతో జీవితం పంచుకోవడం దుర్భరమని. ఒక్క మాట చెప్పు, నీకు జీవితంలో కనిపించను. ఎక్కడికో సుదూర తీరాల్లోకి పారిపోతాను. నీ తీయని స్మృతి కలకాలం గుండెల్లో నింపుకొని ఆ మధురానుభూతిలో ఈ జీవితమంతా గడిపేస్తాను. ఉద్వేగంతో ఊగిపోయాడు.
కళ్ళల్లో మెలమెలా మెరుస్తున్న నీటి బిందువులు జీవితం బుద్భుతప్రాయమన్నట్లు చెంపల మీదుగా జారి ఆమె చేతుల మీద పడుతున్నాయి. ఆమె సమాధానం మీద తన జీవితం ఆధారపడినట్లు అతని చూపులు విపరీతంగా చలిస్తున్నాయి. ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ, ఒకరి హృదయావేదన మరొకరు పంచుకుంటూ అలా ఎంతసేపో. వ్యంగ్యంగా వినపడిన మాటలకు తపస్సమాధి నుంచి మేల్కొన్నట్లు తుళ్ళిపడి చూశారు. ఎదురుగా రాజేష్ క్రూరంగా నవ్వుతూ నిలబడ్డాడు. పక్కనే శరత్ నిస్సహాయంగా చూస్తున్నాడు. చూడ్రా అంతర్నాటకం. వాళ్ళిద్దరిది పవిత్ర స్నేహం అని డాంబికాలు పలుకుతుంటివే. చీకట్లో కూర్చుని పవిత్రంగా ప్రేమించుకుంటున్నారు. కళ్ళారా చూడు. ఈ లోకాన్ని కళాసేవ, కళా తపస్సు అనే పిచ్చి మాటలతో మోసం చేసిన ఎక్స్రే లాంటి నా కళ్ళను మోసం చేయలేరు. ములుకుల్లాంటి ఆ మాటలు వింటూ తనని తాను నిగ్రహించుకోలేకపోయాడు శరత్. సింహంలా రాజేష్ మీద కురికి ఆవేశంగా కాలరు పట్టుకుని ఊపేశాడు. ఒరే పశువా, ఇంకొక మాట మా అమ్మనన్నావంటే నీ నాలుక 1000 చీలికలు చేస్తాను, జాగ్రత్త. రాజేష్ వెనక్కి తగదలుచుకోలేదు. శరత్ జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేశాడు. శరత్కి ఒక్క క్షణం కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లయింది. మధు కంగారుగా లేచి వారించేలోగా ఇద్దరూ ఆగ్రహవేశాలతో ఒకరి మీద ఒకరు కలియబడ్డారు. రెప్పపాటు కాలంలో జరుగుతున్న ఈ సంఘటనని పిచ్చిదాల్లా చూడసాగింది స్వప్న. మధు బలవంతంగా ఇద్దరినీ విడదీయాలని ప్రయత్నించాడు. సాధ్యపడలేదు. వాళ్ళిద్దరూ తోసిన తోపుకి అల్లంత దూరాన వెళ్లి పడ్డాడు. అప్పటికి ఆమె ఈ లోకంలోకి రాలేకపోయింది. శరత్, రాజేష్! ఆడపిల్లలా గర్జించింది. కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నాయి. శరత్, నీకేమైనా పిచ్చెక్కిందా? విడిచిపెట్టతన్ని! చెయ్యెత్తి అపరికాళ్లా చూసింది. శరత్ అతన్ని వదిలేసి అపరాధిలా నిలబడ్డాడు. చూడమ్మా, ఈ రాస్కెల్ ఇందాకటి నుంచి నీ గురించి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు. ఆవేశంతో రొప్పుతున్నాడు. రాజేష్, మర్యాదగా వెళ్ళిపో. గేటు వైపు చేయి చూపించింది. మెత్తగా ఊరుకుంటున్నానని నీ కలుసుగా ఉంది కదూ. రేపిపాటికి నీ బతుకు బజార్లో పెట్టి. అతని మాట పూర్తి కాకుండానే శరత్ మళ్ళీ అతని మీద కురికాడు. మధు చటుక్కున పట్టుకుని ఆపేశాడు. శరత్ పెనుగులాడినా లాభం లేకపోయింది. ఒరే, నీ రక్తం కళ్ళ చూస్తాను. ఇంకొక మాట అమ్మన్ గురించి అన్నావా నిన్ను బ్రతకనివ్వను. నీ బ్రతికెంత నువ్వెంతరా? దాన్ని బ్రతికేంటో నాకు తెలుసు. పతివ్రత అనుకుంటున్నావేమో. రాజేష్, అనవసరంగా నోరు పారేసుకోకు. మర్యాదగా బయటకు నడు. నా సహనాన్ని పరీక్షించుకో. ఆ ఉగ్రమూర్తిని చూసి క్షణం చలించినా మళ్లీ పిచ్చి మూర్ఖత్వంతో ముందుకొచ్చాడు. నిన్ను ఆనాడే అణిచుంటే ఇట్లా పీటరేగిపోయేదానివి కాదు. నా చెప్పు కింద తేలులా. అతని మాటలు పూర్తి కాకుండానే మధు చెయ్యి లేచింది గాల్లోకి విసురుగా. రాజేష్ చెంపలు బొగ్గును మండుతున్నాయి. మనసులో ప్రతీకారాగ్ని చెలరేగింది. ఆఫ్టర్ ఆల్ లెక్చరర్వి. నీకెంత పొగరు చూపిస్తాను నా తడాక. అప్పుడు తెలుస్తుంది ఈ రాజేష్ అంటే ఏంటో. మండుతున్న చెంపని సవరించుకుంటూ విసురుగా వెళ్లిపోయాడు. స్వప్న శిలాప్రతిమలా నిల్చుండిపోయింది.